మీకు ఇంట్లో చోట్లేదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. చంద్రం, ఏమండి? నువ్వెక్కడుండడానికి వీల్లేదు. మన ఇద్దరి మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదు. నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఉండే అర్హత, అధికారం నీకు లేవు. బాబు, నేను నీకు సవిత తల్లినే కాదనను, కానీ నన్ను ఆదుకుని ఆదరించే బాధ్యత నీకు లేదా? లేదు. చంద్రం, విధవరాలైన తల్లిని ఆదుకోవడం మన సాంప్రదాయం. మన సాంప్రదాయం కన్న తల్లిని ఆదరించమంది గాని సవత్ తల్లిని కాదు. కన్న ప్రేమను చూపడానికి నేను నీ కడుపున పుట్టలేదు. కన్న తల్లిలా పలకరించడానికి నేను నీ పాలు తాగి పెరగలేదు. మన సాంప్రదాయం పేరుతో కళ్ళు మూసుకోవడానికి నీ జోలపాటకు నేను నిద్రపోలేదు. ఏమండి, ఎంతైనా ఈ బిడ్డలో ప్రవహిస్తుంది మీ తండ్రి రక్తం అండి. జానకి, సవతల్లిగా కాదు, విధవరాలైనా పరాయి ఆడదనగా చూసేనా మీ నిర్ణయం మార్చుకోండి. ఈ బిడ్డ ఏడుపు వినేనా మీ మనసు మార్చుకోండి. ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. ఏమండి, బిడ్డల్లేని మనకు ఈ పసివాడి తోడైనా మనసు అంతరిస్తుంది. వీడికి నా చేతులతో ఉగ్గు పోసాను, నా చేతులతో బువ్వ తినిపించాను. నా మాట కాదనకండి. జానకి, నువ్వు ఎవరిని పెంచుకున్నా ఒప్పుకుంటాను గాని వీడిని మాత్రం కాదు. మీరు ఎన్నైనా అనండి, వీళ్ళిద్దరూ ఇంట్లో వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను. నీ నిర్ణయాన్ని బట్టి మనసును మార్చుకునే వ్యర్థమని కాను. మేడబట్టి బయటికి గంటుతాను. ఏమండి, వద్దండి, నా మాట వినండి. జానకి, మేడబెట్టి బయటికి గంటే శ్రమ నీకు అక్కర్లేదు బాబు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. ఆ దిక్కునే వెతుక్కుంటూ వెళతాను. ఈ లైఫ్ అమ్మా. కాలానికి వేగమే కాని మనసుండదు. మనసుంటే ఆ తల్లి బిడ్డలు అనాథలయ్యేవారు కాదు. 10 సంవత్సరాలు కాల ప్రవాహంలో కలిసి. రాజు, అమ్మా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. వద్దమ్మా, నన్ను దిక్కులేని వాడిని చేయకమ్మా. రాజు, నువ్వు దిక్కులేని వాడివి కాదురా. తల్లి లాంటిది వదిన నిన్ను నాకన్నా ఎక్కువగా చూస్తుందిరా. రాజు, నీ కనపడని దేవుడు, కనపడే వదిన మా ఒక్కరిదేనా నీకు దిక్కు? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు నాయనా. మీ అన్నయ్య నిన్ను కాదన్నా, వదినమ్మ నిన్ను కన్న బిడ్డలో చూస్తుందిరా. కళ్ళ పేకోసి ప్రాణం పోసిన తల్లిలో చూస్తుందిరా. బాబు, ఇవి రాజులు, ఇవి నా గుర్తుగా నీ వదినమ్మకివ్వరా. నేను నేను చచ్చిపోయినా నా అంతరాత్మ ఈ గాజుల రూపంలో మీ ఇద్దరి మధ్య తిరుగుతూనే ఉంటుంది బాబు. వెళ్ళు, వెళ్ళు. రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. చంద్రాన్ని స్టేషన్ కి పంపు. ఏమిటి ఆనందం 16 ఏళ్ల స్పీడ్ లో ఉందే? రాజు వస్తున్నాడండి. రాజా? అదే మీ తమ్ముడు గారు, మా మరిది గారు. ఈ రోజు వస్తున్నట్టు మాస్టర్ ఉత్తరం రాశారు. స్టేషన్ వెళ్ళండి. స్టేషన్ కా? నేనా? వాడేం పసివాడు కాదుగా జానకి. ఇల్లు వెతుక్కుంటూ వాడే వస్తాడు. ఎప్పుడో వదిలి వెళ్ళిన ఇల్లు ఊరు. నా మాట కాదనకండి. జానకి, వాడి దారి వాడు ధైర్యంగా ఒంటరిగా తెలుసుకుంటే రేపు జీవితం దారిలో ధైర్యంగా నడుస్తాడు. ముందు మీ దారి నాకు అర్థం కావట్లేదు. అది కాదు జానకి. ఏమండి, స్టేషన్ లో మీరు కనపడితే వాడెంతో ఆనందపడతాడు. సరే, వెళ్తాను. నిజంగా? పొట్టు చెప్పడం మర్చిపోయాను. రాజు వెంట ఓ పొట్టేలుంటుంది. ఆ గుర్తుతో మీరు రాజును పోల్చుకోవచ్చు. అల్లుడి గారితో గిల్లుళ్ళ ఇదొకటన్నమాట.
రాజు రాలేదా? తెలీదు. అంటే మీరు స్టేషన్కి వెళ్ళలేదు. స్టేషన్కి వెళ్తానని ఎందుకు అబద్ధం చెప్పారు? ఏమిటి జానకి, పనుల్లో పడి వెళ్ళలేకపోయాను. బండి దిగిన వాడు వాడే వస్తాడు, ఎందుకు కంగారు? ఎక్కడికి? రాజు కోసం. జానకి, వాడు పసివాడు, ఎవరో తన కోసం రాలేదన్న భయంతో బాధతో అక్కడే ఉన్నాడేమో. రాజు, వదినా, రాజు, రాజు, వదినా, అమ్మ చచ్చిపోయింది. లేదు పాపం, మీ అమ్మ నాలో బ్రతికే ఉంది. వదినమ్మ. మీ అన్నయ్య రాజు. అన్నయ్య, అన్నయ్య, నా కోసం నువ్వు స్టేషన్ లో చాలాసేపు వెతుకుంటావే, జనంలో నన్ను గుర్తుపట్టలేకపోయావా అన్నయ్య? అవును రాజు, గుర్తుపట్టలేక వెనక్కి వచ్చేశారు. నాకు తెలుసదినా. మర్చిపోయాను, అమ్మ నీకివ్వమని డబ్బులిచ్చింది. మా నాన్న సంపాదనలో మీ అమ్మ మిగిల్చింది ఇదన్నమాట. ఏమో అన్నయ్య, నీకివ్వమని అమ్మ నాకిచ్చింది, అంతా ఇచ్చేశాను. గుర్తొచ్చింది. వదినమ్మ, అమ్మ నీకు ఈ గాజులు ఇవ్వమంది. రాజు, అమ్మ చేతి గాజులు నీ చేతికుంటే వదినే అమ్మ అవుతుందిగా. చంద్రం, ఈ వెధవ జన్మ ఎత్తే కంటే జమీందారు గారి బొచ్చు కుక్కలాగా పుట్టుంటే ఎంత బాగుండేది. రోజు వేళ తప్పకుండా చక్కగా చిక్కని పాలు, బిస్కెట్లు, తాజా మాంసము, షికారుకి ఏసీ కారు. ఓసి కుక్క, నీ అదృష్టమే అదృష్టం. మనకి వెంట్రుకలు పెరగాల్సిందే గాని ఆదాయం పెరగదయ్యా. అదిగో జమీందారు గారు వస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సారీ సార్. నమస్కారం సార్. చంద్ర, విపరీతమైన ఆలోచనలో ఆరోగ్యానికి మంచిది కాదు. అది కాదు సార్, నేను అయినా నువ్వెప్పుడూ నా వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటావు. నాకు తెలుసు, తెలివిగల వాళ్లకు మనసులో ఉండదు. ఇదిగో నువ్వు ఆలోచిస్తున్నది ఆయన కోసం అనుకుంటున్నాడు పాపం. చంద్ర, మన ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచు. సార్, ఈ ఫోటో? ఆ ఫోటో లక్ష్మీదేవిదయ్యా. అదేమిటండి లక్ష్మీదేవి అంటారు? ఈ మధ్య దేవతలు కూడా టైట్ ప్యాంట్లు, బాబుడు హెయిర్ లోకి దిగిపోయారా? లక్ష్మీదేవి అంటే నా కూతురి చిత్ర, ఆ తల్లే నాకు లక్ష్మి. స్టేట్స్ లో చదువుతోంది. చిత్ర అంటే నాకు ప్రాణం. తల్లి లేని పిల్లను తల్లిలాగా పెంచాను. అందుకే అప్పుడప్పుడు ఆ తల్లి నన్ను అమ్మ అని పిలుస్తుంటుంది. అందరికీ అదృష్ట రేఖ అరిచేతిలో ఉంటుంది, కానీ నాకు మాత్రం నా చిత్రే అదృష్ట రేఖ. ఆమె పుట్టినప్పటి నుంచే నా జాతకం మారిపోయింది. చాలా సంతోషం సార్. లక్ష్మీదేవి కాబట్టి మీ బ్రీఫ్ కేసులో ఉంచారు. వస్తాను సార్. సారీ సార్, మీ లక్ష్మీదేవిని నేను తీసుకెళ్ళబోయాను. పర్వాలేదయ్యా, లక్ష్యం అందరికి కావాల్సిందేగా. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మాయి గారి ఫోటో ఇంకోటి తీయించి చంద్రానికి ఇస్తే అప్పుడైనా అదృష్టం తిరగబడి కుక్కంతంతే డబ్బులు రాలుతాయేమో. వస్తాను సార్. నీవేనా నన్ను పిలచినది, నీవేనా నన్ను తలచినది,
నీవేనా ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో ఎంత ఘాటు ప్రేమయో పగల రాణివి నీవే పర్సనాలిటీ నాదే గువ్వ దొరికెను లవ్ కుదిరెను గోడ దూకేనే లవబాయ్ లవమ్మాయ్ లవబాయ్ లవమ్మాయ్. అమ్మో అలా చూడకు వడదెబ్బ తగులుతుంది. అసలే వయసులో ఉన్న కుర్రాన్ని థర్మామీటర్ లో పాదరసం లెవెల్ పెరుగుతున్నట్టు నాలో ప్రేమరసం పెరుగుతోంది. బకెట్ పట్నా బకెట నా ప్రేమరసానికి బకెట కాదు, చెరువులు తవ్వించాలి. అన్నట్టు మీ అయ్యేడి అలా ఎస్టేట్ వైపు వెళ్ళాడు. అయితే నీ ఎస్టేట్ అంతా నాదే పని. మీ అయ్య ఒకడు మన ప్రేమకి అడ్డగోళ్ళగా బయట కట్టేసిన పొట్టేలి ఫేసు వాడును. మీ అయ్యకు హార్ట్ అటాక్ రావాలని ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకుపూజ చేయించొచ్చా. వచ్చిందా? వస్తుందిరా, వస్తుంది. నాకు హార్ట్ అటాక్ వస్తుంది, నీ పిండం తీయటానికి పిల్లి వస్తుంది. అసలు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను. కూలీలు పెట్టి కొట్టిస్తాను వేధవా. మావయ్య నిన్నే మావయ్య. నేను నీకు మావనరా. అమ్మాయి నువ్వు లోపలికి పో. నాన్న నిన్ను నాన్న అని పిలవద్దన్నానా? పీతాశ్రీ పీతాశ్రీ అని పిలువు. పితాశ్రీ నేను మామాశ్రీ అని పిలవనా? మా కూతురు శ్రీది మహారాణి యోగం రా. ఏనుగుల మీద చీరలు కొనటానికి, ఒంటెల మీద రవికలు కొనటానికి, గుర్రాల మీద పూలు కొనటానికి వెళ్లే జాతకం. అలాంటి నా కూతురు శ్రీ నీడం తాగడానికి కూడా నీకు అర్హత లేదు. పో బయటికి పో. ఇది అన్యాయం మామాశ్రీ. నా ప్రేమ విశాఖ ఉక్కంత స్ట్రాంగ్, తెలుగు గంగంత పొడవు, బుద్ధుడి విగ్రహం అంత బరువు. నువ్వు వెళ్ళి ఆయన పక్కన పడుకో. మా ప్రేమను కాదంటే మెదడు వాపు వ్యాధి వస్తుందని ఈ మధ్యన ప్రింట్ అయిన ఎక్కాల పుస్తకాల్లో రాసింది. కావాలంటే చదువుకో. ఎగిరి తంతే ఎక్కాల పుస్తకం ఆఖరి పేజీలో అతుక్కుంటా వెధవా. నడు బయటికి నడు. పితాశ్రీ ఏం కూతురు శ్రీ? నేను రేలంకి మనసిచ్చాను పితాశ్రీ. గిరిజ చెప్పింది నిజమే మామాశ్రీ. నువ్వు నోరు మీరా వెధవాశ్రీ. మనసే కదా తల్లి, మర్చిపో పర్వాలేదు. బాడీ ఇస్తే బాధపడాల్సి ఉంటుంది. నువ్వు నడవరా, నడు. పితాశ్రీ టైగర్ వదినక్కడా తెలీదు? ఛీ, ఒట్టి గొర్రె మెదడు. వదినమ్మా 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 వదినమ్మా. ఎవరి చేతిలో చెప్పు. ఎవరి చేతిలో చెప్తే నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలో చెప్పు. నాకు అమ్మ కావాలి, అమ్మ లాంటి ప్రేమ కావాలి. కంటికి రెప్పకు ఎంత దూరమో చెప్పు. అసలు దూరమే లేదు. వదినకు అమ్మకు అంతే దూరం, అంటే దూరమే లేదన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. అందుకనే నువ్వు నాకు వదినమ్మవు. మాటలతో కడుపు నిండదు గాని త్వరగా రా, అన్నం తిందు గాని. వదినమ్మ, దసరాకు ఊళ్ళో గొర్రె పందాలున్నాయంట. అందుకని మన టైగర్ తో పోటీకి వెళ్తాను. అలాగే రాజు. మరి పోటీలో టైగర్ గెలవాలంటే మంచి తిండి గిండి బలం గిలం కావాలి కదా. కదా, మరి హార్లిక్స్ బొర్లు పడదావా? గొర్రెలకు అవి పెట్టరు. మంచి మేత పెట్టి మేపాలి. మంచి మేత కావాలంటే డబ్బులు కావాలి. అందుకని నువ్వు డబ్బులు ఇస్తే. అలాగే రాజు, అన్నయ్య రాని అడిగిస్తాను. రా. ఈరోజు చాలా ఆలస్యమైందే. దసరా బోనస్ తీసుకోవడం ఆలస్యమైంది. జీతం డబ్బులు నెల ఖర్చు కొంచెం, బోనస్ మాత్రం ఖర్చు చేయకు. నాకు నగలు చేయిస్తారా? కాదు, నేను బట్టలు కుట్టించుకోవాలి. హాయ్ డబ్బులు. ఇది నేను కష్టపడి సంపాదించిన సొమ్ము. ఇది తాకడానికి కాదు కదా, చివరికి చూడడానికి కూడా నీకు హక్కు లేదు. అతను వెళ్ళి. చూసారా, మీరన్న మాటలకు వాడు ఎంత బాధపడుతున్నాడో. అనవసరంగా వాడి మనసు గాయపరిచారు. వెళ్ళి తప్పైపోయింది, క్షమించమని కాళ్ళు పట్టుకునేదా? అది కాదండి, పసివాడు తెలియక. జానకి, పసివాడిని ఇవాళ మనం భుజాలెక్కించుకుంటే రేపు నెత్తికెక్కుతాడు, చేతికి అందకుండా పోతాడు. వాడి నువ్వే గారాబం చేసి పాడు చేస్తున్నావు. వాడి మీద నాకు మాత్రం ప్రేమ లేదా? పిల్లల మీద ప్రేమ మనసులోనే ఉండాలి గాని బయటికి చూపిస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు. రాజు, కోపం వచ్చిందా? చూడు రాజు, మీ అన్నయ్య నాకు నుదుటి మీద కుంకుమ, నువ్వేమో నా మనసువి. మీ అన్నయ్యకు నీ మీద నాకంటే ఎక్కువ ప్రేమ తెలుసా?
ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ ద్వేషిస్తారు. ఇదిగో నీకేమని మీ అన్నయ్య డబ్బిచ్చారు. అక్కర్లేదు. రాజు తీసుకో. వద్దని చెప్పానా? తీసుకోమని చెప్పానా? తీసుకోనని చెప్పానా? నీ వదిన మాటినవా? నువ్వు మా వదినవు కావు రాజు, నువ్వు మా అమ్మవు. పడుకో. అక్కడ చిన్న పసివాడిని బుజ్జగించాను, ఇక్కడ మీసాలున్నా బుజ్జి పెద్దవాడిని బుజ్జగించాలి. నన్ను తాకొద్దు, ఒంటరిగా ఉన్నాయి. ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయి. అప్పుడు జానకి అని పిలిస్తే అసలు రాను తెలుసా? అదే నాకు కావాల్సింది. ఒళ్ళు చాలా వేడిగా ఉంది. వేడిగా కాదు, మండిపోతుంది. హాయ్, ఎవరు లేని చోట ఇదిగో చిన్న మాట. లవ్వబాయ్, లవ్వమాయ్, లవ్వబాయ్. లవ్వమాయ్. అమ్మో, గడి కూడా వేసావా? అవును, తెగించేశాను. నీకు 3 months స్టమక్ అయితే గాని మీ అయ్య మనకు పెళ్లి చేసేటట్టు లేడు. 3 months స్టమకా? అదేమిటి? అయ్యో పిచ్చి తుమ్మద్దు, అది అదేలే. అయినా మీ అయ్య ఏనుగులు పీనుగులు అంటాడేమిటి? పీనుగు ఫేస్ కట్టు వాడును. రేపు పందెంలో నా చీకు గెలవకపోతే నా మీసం తీసేస్తాను, చూద్దురు గాని. అన్నట్టు మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? దసరాకి గొర్రెల పందాలు జరుగుతాయటగా, గొర్రెను మేపడానికి తీసుకెళ్లాడు. మంచి అవకాశం. నీ రవికి చింపేస్తా, నీ బట్ట పీకేస్తా, ఉన్న మంచాన్ని విరక్కొట్టేస్తా. అప్పుడు మీ నాన్న వస్తాడు. ఏం జరిగింది అంటాడు. వెంటనే మీ నాన్న భుజాల మీద పడిపో. శీలం చెడిపోయింది నాన్న అను. శీలం చెడిపోయింది అంటే? ఓరి నాయనో. ఏం పర్వాలేదు, ఆగు. ఏం పర్వాలేదు. లవ్వమ్మాయ్, కూతురు శ్రీ, కూతురు శ్రీ, లవ్వమ్మాయ్. కూతురు శ్రీ. అమ్మో, మా నాన్న వచ్చేసా? ఏం పర్వాలేదు. అబ్బో, అయ్యో, ఇక్కడ కాదు. మరి ఎక్కడ? కూతురు శ్రీ. వాడు ఆ వెధవ, ఎంగిలి బీడి మొహం వెధవ లోపల ఉన్నాడా? బయటికి గంటి మన చీకు చేత కుమ్మించేస్తాను. రే, నీకు నౌకలు చెల్లిపోయినాయిరా, లేకపోతే మహారాణి కాబోయే నా కూతురుతో సరసాలాడతావా? రా, బయటికి రా. రేలంగి కాదు నాన్న, ఎవరితో గొర్రె లోపలికి వచ్చి దేవ కుమ్ముతోంది. నాకు భయంగా ఉంది. అమ్మ బాబోయ్. అవును, సింహానికి గొర్రె పుట్టిందట. వచ్చేస్తుంది, అమ్మో వచ్చేస్తుంది. పితాశ్రీ, గొర్రె తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది. పారిపో, పారిపో, పారిపో. చూడు రాజు, నీ గొర్రె మా మామ దండాలయ్య గొర్రెను ఒక్క కుమ్ము కుమ్మితే ఒక్కొక్క వెంట్రుక ఊడిపోవాలి. ఈ ఊళ్ళో రాజు గొర్రెను ఈ భీమన్న కండను ఎదిరించే వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు. తొడగొట్టి మరి సవాల్ చేస్తున్నా. పోయినేళ్ళు వదినా, రావదినమ్మా. వదినమ్మా, నీ చేతులతో టైగర్ కి బొట్టు పెడితే పోటీలో గెలిచి తీరుతుంది. రాజు చాలా కరెక్ట్ గా చెప్పాడమ్మా. నువ్వు బొట్టు పెట్టి తీరాల్సిందే. అవునమ్మా. రాజు, నువ్వు వెళ్ళి బొట్టు తీసురా. మన టైగర్ పోటీలో గెలిస్తే దాని మెడకి వెండి మొవ్వలు, మరి నాకు బంగారు ముద్దులు. అప్పుడు మా మామకి పేడ కుప్పలు. అది సంగతి. జనార్దన్ ఫటాఫట్. పురజనులారా, దసరా ఉత్సవాల సందర్భంగా ఈ రోజు మన ఊర్లో ఏర్పాటు చేసిన గొర్రె పందాలలో దండాలయ్య గొర్రె, రాజు గొర్రె ఢీకుంటాయి. ఈ పోటీల్లో ఎవరి పొట్టేలు గెలిస్తే వారికి
ఈ వెండి కప్పును బహుకరిస్తా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మామ అంటే చెప్పుతూ కొడతాను. ఇదిగో ఈ గొర్రెతో నీ గొర్రె ఓడిపోతే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా గిరిజే? నీ మొహం చూస్తుంటేనే 6 బేదులు డజన్ విరోచనాలు అయినట్టుంటుంది. కలరా ఫేసు నువ్వును. నా గొర్రె ఓడిపోవటమా? రేయ్, నీ గొర్రె ఓడిపోవటం ఖాయం. ఆ గొర్రెతో పాటే నిన్ను నేనుండగా నువ్వు అంత మాట అంటావా? మిమ్మల్ని కాదు, గొర్రె కాదు, నాకు నేనే అనుకుంటున్నాను. సీతాశ్రీ, మన పొట్టేలు ఓడిపెట్టేటుంది. చెప్పనవరమై మొదట్లో అలాగే అనిపిస్తుంది, కానీ అంతిమ విజయం మందే. ఈ పోటీలో రాజు గొర్రె గెలిచింది. వదినమ్మా, మన టైగర్ పోటీలో బ్రహ్మాండంగా గెలిచింది. నువ్వు బొట్టు పెట్టా అంతే, హనుమంతుడి తాకలా ఎగురుతూ ఆ దండాల ఎగురెను తుర్రమనిపించింది. ఇదిగో కప్ప. రాజు, దేవుడు నిన్ను గెలిపించాడనమాట. దేవుడేం కాదు, నా టైగర్ ఒంట్లో బలం ఉంది, గెలిచింది. రాజు, ఇంకా మాట్లాడితే మా వదినమ్మ దానికి బొట్టు పెట్టింది, దాని బలం పెరిగింది. రాజు, మనకు బలం తెలివి అన్నీ ఉండొచ్చు, కానీ అవి మనకు సరిగ్గా ఉపయోగపడాలంటే దేవుడు సాయం చేయాలి. నాకు దేవుడు గీవుడు లేడు రాజు. నా వదినమ్మ తప్ప. ఎవరేం చెప్పినా వినండి. తుర్బర్బర్తుర్దేవరలం ఆది జంగమదేవర కసలు వారసులం. రోజు హరహర దేవుడితో తీగ మీద మాట్లాడతాం. నీ కడుపులో ఉన్న ఇడ్లీ ఏ హోటల్తో చెప్పగలం? తుర్బర్ బర్తుర్ చిరంజీవితో చెప్పినాం. ఖైదీ సినిమా 100 రోజులు తుర్రో అని బాలకృష్ణతో చెప్పినాం. లారీ డ్రైవర్ సినిమా 100 డేస్ బర్రో అని ఇజయ శాంతితో చెప్పినాం. నందొస్తుంది దొడ్లో గట్టేసుకోమని. చెప్పుకో నీ కష్టాలు, చెప్పించుకో నష్టాలు లేని మార్గం చెబుతాం. నిజంగానా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. జాగ్రత్తగా చూడండి. ఇది చెయ్య కాదా? అరా చెయ్యే. అదా? మహారాజా ఆఫ్ జిలేబీ, యువరాణి ఆఫ్ మైసూరు పాకు చేతులు చూశాను. తర్వాత నీదే చూస్తున్నాను. కారుల్లో తిరగాల్సిన జాతకం. నీ అదృష్ట రేఖ అప్పడాల కర్ర మాదిరిగా కనపడుతుంది గాని రేఖ మధ్యలో చిన్న మచ్చ. మచ్చ కాదు, అది మచ్చ కాదు. 4 గాళ్లు కనపడుతున్నాయి చూడు. అది జంతువే. ఆ జంతువే నీ అదృష్ట రేఖని మింగుతోంది. బింబి బింబి భీం, చుర్రో బుర్రు, చుర్రు బుర్రు. అది ఆ జంతువే. ఆ జంతువే నీ అదృష్ట రేఖని కుమ్ముతోంది. నువ్వు దుమ్మయ్యేదాకా కుమ్ముతూనే ఉంటుంది. పో. నిజంగానా? తుసబుసుఖస్. ఆ మీదనే అనుమానమా? ఆ గొర్రెను తొలగించావా నీ అదృష్టం తిరుపతి గుండులాగా తళతళలాడుతూ ఉంటుంది. లేదంటే ఆర్టీసీ బస్ స్టాండులో రెస్ట్ లేకుండా ముష్టెత్తుకుంటావు. బింబి బింబి భీం, బుర్రో బుర్రు. ఆది జంగమ దేవర కూడా అదే నిజమంటున్నాడు. తర్వాత నీ సభ.
టైగర్ కనిపించిందా? రాజు ఎక్కడికైనా తీసుకెళ్లాడా? లేదు, నేనే తీసుకెళ్ళాను. మీరా? ఎక్కడికి? కసాయి దుకాణానికి. అది మన ఇంటికి పట్టిన దరిద్రం. నా భవిష్యత్తు నాశనం చేయడానికి నా జాతకానికి పట్టిన శని. అందుకే కసాయి వాడికి అమ్మేశారు. ఎంత పని చేశారండి! జంతువుల్ని చంపేవాళ్లే కాదు, మనసుల్ని చంపేవాళ్ళు కూడా కసాయి వాళ్లే. ఒరే రాజు, కసాయి వాళ్ళు అక్కడి గొర్రెలు కోసేస్తున్నారా? వీల్లేదు. ఇష్టమైన గొర్రె ఏటుకు తెగాల కోస్తే వద్దు, దీన్ని చంపొద్దు. ఇది చచ్చిపోతే నా రాజు నాకు దక్కడు. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. దీన్ని దయచేసి వదిలిపెట్టండి. ఏమిటమ్మా వదిలిపెట్టేది? 2000 రూపాయలు ఇచ్చి కొన్నాను. నువ్వు ఇస్తావా చెప్పు? ఆ సొమ్ము నేను ఇస్తాను. వద్దు, దాన్ని చంపొద్దు. టైగర్, నిన్ను నేను బ్రతికించుకుంటాను. నీకు భయం లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను టైగర్. నేను బ్రతకలేను. రాజు, రాజు, వదినమ్మా. టైగర్, మనతో పరాస్కాల రాత్రి చెడుగుడు పగలు కబాడీ ఆడేస్తా. ఈ పాటికి ఆ గొర్రె మీద కసా కసా కస్. ఈ రాత్రికే దాని పొలావంతా కరకర కరకర. రాజు, ఇక ఆలస్యం చేయకు. కళ్ళు దాగిన గజ్జి కుక్కలాగా గోచీగుంట గాలి కొదిలేసి పరిగెత్తాలి. కానీ టైగర్, పో. అమ్మో, నువ్వా? బతికి తెచ్చావా? తెచ్చి దెయ్యమై వచ్చావా? అమ్మా, నీకు దండం పెడతా. నన్ను కోప కాపాడు. నన్ను ఏం చేయకుండా ఉంటే నిన్ను ఆల్ ఇండియా గొర్రెల సంఘానికి ప్రెసిడెంట్ చేస్తా. కుడి పక్కన కాలు ఇంకా బాగా లోతు కదవి, నీళ్లు పారేటట్టు చూడండి. ఏంటి దండలయ్య, చాలా హుషారుగా పరిగెడుతున్నావు. హుషారు లేదు, బాడు లేదు. రేపు జమీందారు గారు అమ్మాయి ఫారిన్ నుంచి వస్తోంది. ఆ ఏర్పాట్లన్నీ ఒక్కడి నుంచి చేసుకోలేక చేస్తున్నాను. కాస్త నువ్వు సాయం చేయకూడదు? అలాగే, మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. దా. నువ్వు ఇంతవరకు రాకపోయేసరికి దేవుణ్ణి కూడా తిట్టానమ్మా. దేవుణ్ణా? ఎందుకు? కాలాన్ని ఇంత ఆలస్యంగా నడిపిస్తున్నందుకు. అదే తొందరగా నడిపించాడు అనుకో, నా చిట్టతో తొందరగా వచ్చిండేది కదా. అందంగా ఉందే? మరీ అందంగా ఉందే? చాలా అందంగా ఉంది. గొప్ప అందంగా ఉందే? అనుమానం ఎందుకు? చాలే ఊరికవే. కాస్త టైం దొరికితే చాలు ఆర్టీసీ బస్సులో స్వర్గానికి వెళ్ళడానికి ట్రై చేస్తావు. మంచి పెట్టరా పిల్ల రసగుల్లా. నిన్ను చూస్తుంటే నేను నోరుతుంది. నన్ను వెళ్ళనివ్వండి. అడ్డులేండి. ముద్దెట్టి మళ్ళీ పొడుస్తావో చెప్పేళ్ళవే. ఛీ, మీకు సిగ్గులేదు? ఒంటరి ఆడదాన్ని ఏడిపించే వాళ్ళు మగాళ్ళు ఎలా అవుతారు? చూసావుగా, మర్యాదగా మాకు లొంగిపో, లేదా నీసారి చించేది నీ రైక. ఇలా మాకు లొంగేదాకా నీ ఒంటి మీద ఒక్కొక్క బట్ట ఫట్. ఏంట్రా పిల్ల బిత్తినాయారా? మా వదినమ్మని అవమానిస్తారా? మిమ్మల్ని చంపేస్తాడ్రా.
మీ వదిన్ని పిలుచుకురారా, నీకు మంచి లాక్ కొనిస్తా. రాజు, ఏమిటి కంగారు? భీమన్న, ఆ రౌడీ వెధవలు వదినమ్మ బయట చింపి అసహ్యంగా మాట్లాడారు. ఆ రౌడీ వెధవలంతా నేను తేల్చుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, చెక్ చేస్తాను. జై వీరహనుమాన్. అదిగో వాళ్ళే. నువ్వు వెళ్ళు. మా వదినమ్మని అవమానిస్తారా? మీ అంత చదవా, నేలకు జానెళ్ళావు, నీకు తోడు గొర్రె. ఆ గొర్రె మీద ఎక్కి త్వరగా ఇంటికి వెళ్ళి మీ వదిన్ని పిలుచురామ్మా. అడ్డగాడిదిల్లారా, ఆంబోతు ఎద్దుల్లా పెరిగారు. మిమ్మల్ని ఇద్దరిని తెగ నరుకుతాన్రా. ఇంకోసారి ఏ ఆడ కూతురునైనా అవమానించారో మీ పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాను. ఖబర్దార్. రాజు, తీసుకో. జాగ్రత్త. రాజు, డాడీ ఎక్కడికమ్మా? హడావుడిగా వెళ్తున్నా. హార్స్ రైడింగ్ కి. ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్తామ్మా. ఓకే డాడీ. అమ్మాయి గారు, అది పొగరమూతు గుర్రం. నాకు కావలసింది అదే. యువర్ మోస్ట్ వెల్కమ్. మీరు లేస్తే నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. వస్తాడే నా రాజు ఈ
రోజు. ఈ రాజు తప్పకుండా వస్తాడమ్మా. ఏనుగు మీద రావాలి కదా, స్లోగా వస్తాడంతే. కనబడుట లేదు. వీరబంక యువరాజు మహాబంక కనబడుట లేదు. రాజా యువరాజా మహాబంక, మీరు వెళ్లిన నాటి నుండి మీ తల్లిగారు బంక మహాదేవి గారు మంచమెక్కినారు. 100 ఏనుగులు 1000 గుర్రములు గడ్డి తినుటలేదు. మీరు కోరిన విధముగా బంగారు బాతురూము సిద్ధమగుచున్నది కనుక ఈ ప్రకటన చూచిన వెంటనే రాజ్యమునకు తిరిగి రాగలరు. ఇట్లు దివాన్ బహదూర్ జిగురు. వీరబంక యువరాజు మహాబంకలాగా ఉన్నాడే. మహాప్రభు, వీరబంక యువరాజు మహాబంక తమరే కదూ? అవును రా కుంక, తప్పు కనువు దూకెదము. ప్రభు, నన్ను దండాలయ్య అంటారు. ఇక నీ అదృష్టము పుచ్చి కుళ్ళి చచ్చిపోయింది పో. దయచేయండి. అమ్మా గిరిజ, మీరు వీరబంక యువరాజు మహాబంక గారు నమస్కారం చేయండి. నమస్కారం. రండి, దయచేయండి దయచేయండి దయచేయండి. అలా కూర్చోండి కూర్చోండి. మీరు మమ్మ పసిగట్టినారే, మేము ఇక్కడ మకాం చేసిన విషయము ఇంకెవరికైనా నువ్వు చెప్పినచో మిమ్మల్ని మా ఏనుగు తొండముతో కొట్టించదా. వీరెవరు? మా కూతురు శ్రీ గిరిజ. వటులనా? పిల్ల మహా పసందుగానున్నదే. మా వీరబంక మహా సామ్రాజ్యమున ఇటువంటి అందగత్తెను ఏనాడు కాననైతిని. అన్నన్నన్నన్నా కాదు యువరాజా, ఆల్ ఇండియా మొత్తానికే ఇదొక్కటే అందగత్తె కదా. దెబ్బ తగిలినదా? మా ఆనందమును కొట్టుట మా ఖుషి. కొట్టిన ప్రతి దెబ్బకి బంగారు కడ్డీ ఇప్పించుట మా ఆనవాయి. మా గుర్రము పంచరగుట చేత మేము ఇచ్చటికి వచ్చితిమి. మా పంచ కళ్యాణి పంచరు చేయించుకుని తిరిగి వచ్చిన వెంటనే మేము పోయేదము. అలా కాదు, మీ ఇష్టం వచ్చినంత కాలం మా గృహంలో ఉండండి. మా రాచరికమునకు పాయింట్ మర్యాద తగ్గిన తమరి జాయింట్లు తీయించదము. మీరే చూస్తారుగా. అమ్మా, నీ జాతకం సగం నిజమైంది. ఆయన్ని నీ మొగుళ్లాగా చూసుకో. ఒరే నీచుడా, నీచుడా అన్నది తిట్టు కాదు. మా రాజ్యంలో నీటుగా చర్మము గల వాణిని నీచుడా అనేదము. అయితే నేను నీచుండే. ఓపిక పోయింది, కాస్త కాళ్ళు పట్టుము. మహాభాగ్యం మహాభాగ్యం మహాభాగ్యం. జాగ్రత్తగా పట్టుము, ఇటు తిరగకము. చంద్ర, నువ్వు చిత్ర ప్రాణం నా ప్రాణం 2 ప్రాణాలు కాపాడావు. ఇన్నాళ్ళు నీ నిజాయితీనే చూశాను, ఇప్పుడు నీ గుండె ధైర్యాన్ని కూడా చూశాను. నువ్వు చూపించిన ఈ సాహసానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక నేను ఇవ్వకపోతే నన్ను నేను అవమానించుకున్నట్టే. కానీ ఆ కానుకేదో చిత్ర నిర్ణయిస్తుంది. చెప్పమ్మా, ఏ కానుక ఇవ్వచ్చు? ప్రాణం తీసిన మనిషి ప్రాణం తీస్తుంది చట్టం. ప్రాణానికి ప్రాణం ఇచ్చిన మనిషికి ఏమివ్వాలో నా మనసు ఎప్పుడో చెప్పింది. అదేం కనుకో నేను ఇప్పుడే చెప్పను, కానీ అది ప్రాణం కంటే విలువైంది. అదే అంత విలువైన కానుక చిత్ర? విలువ మనసుని బట్టి కాని మనిషిని బట్టి కాదుగా డాడీ. ఇచ్చే మనసు మీదైనా పుచ్చుకునే మనిషిని నేను. మీ నుంచి కానుకలు స్వీకరిస్తే నా సహాయానికి విలువ లేదు. మీ ప్రేమ అభిమానం అవే నాకు కానుకలు. అవి నాకు చాలు సార్. వస్తాను సార్, వస్తాను. అతని మనసు అర్థమైందా చిత్ర? మనసుకి మాటలు రావుగా డాడీ చెప్పడానికి. చిత్ర, ఏమిటిది? ఏమో. అదేమిటి? అది అప్పుడప్పుడు అలా అవుతుంటుంది. పని మీద ఉన్నాను. అందమైన అమ్మాయిని పలకరించడం పని కాదా? నేను డ్యూటీ మీద ఉన్నాను. ఎస్, యూఆర్ ఆన్ డ్యూటీ. నా డ్యూటీ మీద ఉన్నావు. నీ డ్యూటీ మీద? ఎస్. నేను చెప్పే లెక్కలు రాసుకో. మనసు ఇంటూ మనసు. ఇవి లెక్కలు కావు. నేను చెప్పేది రాసుకో. వయసు ప్లస్ వలపు, ప్రేమ ఇంటూ ప్రేమ ఇంటూ లవ్ ఇంటూ మొహబ్బత్. ఆన్సర్ ఎంతో చెప్పు చూద్దాం. ఈ లెక్కలకి ఆన్సర్లు రావు. పొట్టి మట్టి బుర్ర. ఆగు. హీరోలా అడ్డు నిలబడ్డా లే. పిచ్చి పనులు చేసే వాళ్లకు చీమలు కూడా హీరోల్లా కనపడతాయి. ఏమిటి నీ వాగుడు? నువ్వు
మా అన్నయ్యని వలలో వేసుకున్నావు. అది తప్పు, మహాపాపం తెలుసా? మా అన్నయ్యకు పెళ్ళయింది. మా వదినమ్మ సీతమ్మ కన్నా మంచిది, సీతమ్మ కన్నా గొప్పది. నువ్వు మాత్రం సోర్పణకలా మా అన్నయ్య వెంటే పడుతున్నావు. మా వదినమ్మ బ్రతుకులో చంద్ర తమ్ముడే కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే షూట్ చేసి పారేసేదాన్ని. రాజు, ఏమైంది? ఆవిడ నిన్ను ఎందుకు కొట్టింది? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కొడతారు, ఏదైనా చేస్తారు. ఇది జరగడానికి వీల్లేదు. చంద్ర, నువ్వు పెళ్ళాడితే నా పరువు, ప్రతిష్ట, వంశగౌరవం అన్ని సర్వనాశనం అవుతాయి. నువ్వు ప్రేమగా చూసే కూతురు సుఖం కంటే అవేం గొప్పవి కావుగా డాడీ. చిత్ర, నీకు కావాలంటే నా ప్రాణాలను ఇస్తాను. ఆ త్యాగాన్ని ప్రేమ విషయంలో చూపించు డాడీ. చిత్ర, మనసు ప్రేమించేది ఒక్కసారి. మన మనసు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తుంది. చంద్రకి ఇదివరకే పెళ్ళయింది. తెలుసు. తెలిసి కూడా చంద్రను పెళ్లి చేసుకోవాలనుకోవటం నీ అవివేకం, మూర్ఖత్వం. అవివేకం, మూర్ఖత్వం నుంచే నిజమైన ప్రేమ పుడుతుంది. చిత్ర, నేను చదువులకు స్టేట్స్ పంపించినందుకు చాలా పెద్ద చదివే చదివా. ఒకసారి పెళ్ళైన చంద్రాన్ని ప్రేమించాక తెలిసింది డాడీ, నేను చదివింది చాలా పెద్ద చదువని. చిత్ర, ఆ రోజు నన్ను ప్రాణాలకు తెగించి చంద్ర కాపాడాడు. కానుక ఇమ్మన్నావు, గుర్తుందా డాడీ? చంద్రకు నేనిచ్చిన కానుక ప్రేమ. చంద్రకు పెళ్ళైందని తెలిసి కూడా నేను అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే అతన్ని నేనెంతగా కోరుకుంటున్నానో అర్థం చేసుకో. ప్రేమ గుడ్డిది కాదు, కానీ దాన్ని చూడలేని వాళ్ళు గుడ్డివాళ్ళు. నీ మనసు నొప్పిస్తే ఐఎమ్ వెరీ సారీ, కానీ చంద్ర నా మనసు నుంచి తప్పించలేవు. చిత్ర, నీ నిర్ణయం ఏంటో చెప్పావు. పెళ్ళైన చంద్ర నిర్ణయం ఏంటో తెలుసుకున్నావా? కబురు చేసి తెలుసుకోండి. అవునంటే మిగిలేది సంతోషం, కాదంటే మిగిలేది బాధ. గుడ్ మార్నింగ్ సార్. కబురు చేశారట? కూర్చో. పర్వాలేదు సార్, మీతో సమానంగా కూర్చునే అర్హత, అధికారం నాకు లేవు. ఆకాశాన్ని నేల చూస్తూ బ్రతకాల్సిందే సార్. ఆకాశాన్ని నేలని ఒకటిగా కలిపి చూడాలని నా ప్రయత్నం చంద్ర. సార్, అర్హతలు, అధికారాలు కృషిని బట్టి చాలా మందికి, అదృష్టాన్ని బట్టి కొందరికే వస్తుంటాయి. ఆ కొందరిలో నువ్వు ఒకడివి. సార్, మీరనేది కొద్ది క్షణాల వరకు నాకు అర్థం కాలేదు. అర్థమైన తర్వాతే నిన్ను రమ్మని కబురు చేశాను. చిత్ర నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సార్, చిత్ర కోరికను కాదనలేని పరిస్థితి నాది. సార్, నాకు పెళ్ళైందని చిత్రకు నాకు తెలుసు. తెలిసి కూడా మీరు అమ్మాయి గారి నిర్ణయాన్ని ఎలా కాదనలేకపోయారు? అది నా బలహీనత, చిత్ర మీద నేను పెంచుకున్న మమకారం. సార్, చూడు, నా మీద, నా మాట మీద విలువన వాడువైతే ఒక్కసారి ఆలోచించు. మరొక విషయం, నువ్వు కాదు అని తీసుకునే నిర్ణయం కంటే నా కూతురు అవును అని తీసుకునే నిర్ణయమే నాకు విలువైంది. ఏమిటి, ఎవరో పోయినట్టుగా విషాదంగా కూర్చున్నారు? ఏం జరిగింది? రాజు చెప్పింది నిజమా అబద్ధమా? ఏం చెప్పాడు? ఏం చూశానో అదే చెప్పాను. ఏం చూశావు? చెప్పు. ఏం చూశానో వదిన ముందు చెప్పేదా? చెప్పరా, చెప్పు. దరిద్రుడా, చూడండి, వాడేం చేశాడండి? నిజమేమిటో తెలిసిందని ఎందుకు మీకు అంత రోషం? జానకి, నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. అధికారం నాకుందండి. నేను మీ చేత 3 ముళ్ళు వేయించుకున్న భార్యనండి. అదే నేను చేసిన నేరం. నిజంగా నువ్వు నా భార్యవైతే
నా ఆశలు ఆలోచనలు అర్థం చేసుకునేదానివి, నా దారికి అడ్డు నిలిచేదానివి కాదు. చూడండి, గొప్పవాణ్ణి కావాలని, గొప్పగా బ్రతకాలని నా ఆశ, నా జీవితాశయం. అది నెరవేరే అవకాశం, అదృష్టం ఇన్నాళ్ళకు నాకు వచ్చింది. రాజేంద్ర కూతురు చిత్రం నేను పెళ్లాడి తీరుతాను. ఈ పెళ్లి జరిగితే మన జీవితాలే మారిపోతాయి. నౌకలతో, నగలతో, ఖరీదని ఇంట్లో విలాసంగా బ్రతికే అదృష్టం నీకు, పెద్ద పెద్ద చదువుల కోసం ఏ అమెరికాకు వెళ్లే అదృష్టం రాజుకు దొరుకుతుంది. అందుకే అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆలోచన కాదండి, ఆశ. పక్షి రెక్కలున్నంత వరకే ఎగరగలదు. మన జీవితాలు అంతే. ఇప్పుడు తింటున్న తిండి, ఉన్న ఇల్లు, బ్రతికే బ్రతుకు చాలండి నాకు. అందులో తృప్తి, ఆనందం ఉంది. డబ్బుతో కాదు, మనసుతో పెరిగి మీరు రాజు నాకు కావాలండి. నా మాట అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను. ఆడదాని స్వార్థాన్ని, ఈర్ష్యని, అహంకారాన్ని. చివరిసారిగా నా నిర్ణయాన్ని చెప్తున్నాను. డబ్బున్న వాడిని కావాలనుకోవడం నా బలహీనత, గొప్ప పేరు సంపాదించాలనుకోవడం నా కోరిక. నడిచే దారిలో భార్య బండరాయిగా మారితే ఏ భర్త సహించడు, క్షమించడు. ఎవరు? వదినమ్మా కొడుకుని. అంటే ఆ మాటకర్థం మంచి వాళ్ళకే తెలుస్తుంది. ఒళ్ళేమన్నా బలిసిందా? అది తెలుసుకుందానే వచ్చాను. ఎందుకు వచ్చావు? మా వదినమ్మ జీవితాన్ని, పసుపు కుంకాల్ని మీ డబ్బుతో కొనడం అన్యాయం. అది చెప్పడానికి వచ్చాను. పెద్ద మాటలో అర్థం లేకుండా వాగుతున్నావు. అర్థం చేసుకునే వయసు మీకుందనే వాగాను. నాకంటే మీరు చాలా పెద్దవారు కదా. చంద్రం మా అన్నయ్య. ఓ, అదే సంగతి. అర్థమైంది. చిత్రను చంద్ర పెళ్లాడతానని మాటిచ్చాడు. ఆ సంగతి తెలుసా? తెలుసు. మీరు డబ్బున్న వాళ్ళు, ఏమైనా చేయగలరు. అందుకే మా అన్నయ్యని కట్టేసుకున్నారు. మనసు, మంచితనం ఉన్న మా వదినమ్మ మీకంటే ధనవంతురాలు. ఆమెకు అన్యాయం చేయడం పాపం. కళ్ళు పోతాయి. చిన్న నాలుగుతో ఎన్నెన్ని మాట్లాడినావురా? ఆ నాలుగు కత్తిరేస్తాను. కత్తిరించండి, నన్ను చంపి పారేయండి. కానీ మా వదినమ్మకు మాత్రం అన్యాయం చెయ్యకండి. మీ డబ్బుతో ఎంతమంది మొగుళ్ళనైనా మీ అమ్మాయికి తేగలరు. కానీ మా వదినమ్మని ఏడిపించి నీ కూతురు మా అన్నయ్యం చేసుకుంటే అది మాత్రం ఏ సుఖపడుతుంది? నిజమే చెప్పాను. చంద్ర, ఇదేనా నీ కాబోయే మామగారికి నీ తమ్ముడు ద్వారా పంపిన తిట్ల బహుమానం? క్షమించండి. అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? వదినమ్మ కన్నీళ్లు వెళ్ళమన్నాయి. నా మాట వినండి. మా వదినమ్మ కన్నీళ్లు నేను చూడలేదు. ఈ పెళ్లి జరిగితే మా వదినమ్మ బతకలేదు. ఆమె లేకపోతే నేను బతకలేదు. ఏమిటండి, ఏం జరిగింది? ఏం జరిగిందా? వేరేంత లేడు. వీడు రాజేంద్ర గారింటికి వెళ్ళి ఆయన నానా మాటలు అంటాడా? వీడి వయసు ఎంత, వీడి అనుభవం ఎంత? చిన్నవాడికి పెద్ద విషయాలు ఎందుకు? పెద్దవాళ్ళు పెద్ద విషయాలు చిన్నవిగా చూస్తున్నారు కాబట్టే. వదిన, నేను అక్కడ తప్పేమి మాట్లాడలేదు. నువ్వు తప్పే మాట్లాడా? వదినమ్మా, నిజం మాట్లాడటం తప్పురా, మంచి చెప్పడం తప్పురా. అసలు నువ్వు అనాథం, నీకెవరు లేరు. అటువంటి వాడివి మాట్లాడటం తప్పు. ఎన్ని తప్పు చేసే నువ్వు చావడం మంచిది. వదిన అంటానికి నువ్వు నా తల్లికి పుట్టావా? అమ్మాని పిలవడానికి నా భార్యకి పుట్టావా? నడుపై ఈ ఇంట్లో ఉండే అధికారం, హక్కు నీకు లేవు. వదిన చచ్చిపోయిందిరా. రాజు, ఏం బాబు అలా ఉన్నావు? మాస్టారు ఇంట్లో ఉండటానికి వీల్లేదని అన్నయ్య నన్ను బయటకు వెళ్ళగొట్టాడు. ఈ రోజు వస్తుందని నాకు తెలుసు బాబు. ఊళ్ళోకి రాగానే నాకు అంతా తెలిసింది. ఆ ఇల్లు వాడి స్వంతం కాదు, మీ నాన్నది. ఆ ఇంట్లో వాడికి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కుంది. ఆ సంగతి వాడు మర్చిపోయినట్టున్నాడు. నే గుర్తు చేస్తాను. రేపే పంచాయతీని పిలిపించి ఇల్లు భాగాలు చేయిస్తాను.
నీ భాగం నీకు ఎలా రాదో నేను చూస్తాను. మాస్టారు, చంద్రం రాజుల తండ్రి చిరచరాస్తుల్ని న్యాయంగా సమభాగాలు చేశాం. ఇక మిగిలింది ఈ ఇల్లు. దీన్ని 2 భాగాలు చెయ్యాలంటే దానికి అంత ఆలోచన ఎందుకండి? మధ్యలో ఒక గోడ కట్టించి ఇంటిని 2 భాగాలు చేద్దాం. సరే, అలాగే తీర్మానం చేద్దాం. చంద్రం, ఈ విషయంలో నీ అభిప్రాయం? మీ ఇష్టం. రాజు, మీ మాట కాదనలేను, కానీ ఏమిటది చెప్పు రాజు. ఈ ఇంట్లో ఎంతో విలువైన ఆస్తి, ఎవరికీ దొరకని ఆస్తి ఒకటుంది. దాన్నెలా పంచుతారు? ఆస్తి? ఆస్తి? అంత విలువైన ఆస్తి ఏమిటి? చెప్పు రాజు. మా వదినమ్మ, నన్ను తల్లిలా చూసే వదినమ్మ, ఆమెను కూడా భాగాలు చేసి పంచండి. వదిన అన్నయ్యకిచ్చి అమ్మ నాకివ్వండి. వదినలో పసుపు కుంకాల అన్నయ్యకి పంచి ఆ అమ్మ పాదాలు నాకివ్వండి. తల్లి తండ్రి లేని వాడికి తోడ పుట్టిన అన్నయ్యే తల్లి తండ్రి. అన్నయ్య నొప్పించి మా అమ్మను, మా వదినమ్మను నాకు ఇప్పించండి. తల్లిని బిడ్డని పేరు చేయకండి, పేరు చేయకండి. రాజు, ఏమిటిది? ఊరుకోమ్మా. ఆ భగవంతుడు ఎలా జరగాలని శాసిస్తే అలాగే జరుగుతుంది. ఊరుకోమ్మా. అవును, ఇదంతా చేసింది భగవంతుడే. తప్పు చేసేది మనిషి, భారం వేసేది భగవంతుడి మీద. కష్టాలు సృష్టించేది మనిషి, కాపాడమని ప్రార్థించేది భగవంతుడిని. మన అవసరాల కోసం భగవంతుడిని వాడుకుంటాం, వాడితో ఆడుకుంటాం. మాస్టారు, మీరు ఆస్తుల్ని పంచారే గాని అనురాగాల్ని, ఆత్మీయతలను, అభిమానాలను పంచడం మర్చిపోయారు. వాటికి గుర్తు ఇదిగో ఈ గాజులు. ఈ గాజులు రాజు ఆస్తి. వాడికి ఇచ్చేయండి. వదినమ్మ, వద్దు. అవి నీ చేతికే ఉండాలి. నా గుర్తుగా కనీసం నేను కళ్ళు మూసే వరకైనా అవి నీ చేతికే ఉండాలి. వాడికి నాకు మధ్య ఉన్న బంధానికి సమాధి పూర్తయింది. జానకి, నువ్వు రాజుతో మాట్లాడినా, వాడింట్లోకి అడుగు పెట్టినా ఏం జరుగుతుందో తెలుసా? నీ తాళి తెంచి నిన్ను బయటికి నెడతాను. ఆలోచించుకో. నీకు భర్త అంటే గౌరవం కావాలో, ఆ పిల్ల వెధ మీద ప్రేమ కావాలో? లవ్వబ్బాయ్, లవ్వమ్మాయి, లవ్వబ్బాయ్, లవ్వమ్మాయి, చూసావా మీ నాన్న చెవులో ఎంత పెద్ద పువ్వు పెట్టాను? పెట్టారు పెట్టారు. అసలు విషయం తెలిసిందంటే అలుపొచ్చే వరకు బాలాట ఆడుకుంటాడు. సరే సర్లేవో. గిరిజా, అమ్మో, మా నాన్న వస్తున్నాడు. గిరిజా. అమ్మగారు, అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో దండాలయ్య అనే ఒక నీచుడు కలడు. వారపత్రిక లాంటి వారి పుత్రికను వలచితిని. వలచిన కన్యను పరిణయమాడవలనని నా ఆశ. పిల్లనిచ్చినందుకు వాడికేవైనా కానుకలు ఇవ్వవలనని నా కోరిక. మన గృహమున బంగారు పేడవేయు ఆవును అతనికి ఇవ్వవలనని అనుకుంటున్నాను. తమరేమంటారు? మాత, నాకు మీ నల్లగుర్రం వలదు. దెబ్బ తగిలిందా నాన్న? 72 దెబ్బ. అయితే 72 బంగారు కట్టెలు ఇస్తారా? విసురు విసురు. 73, 74, 75. వాడికి నాకు మధ్య ఉన్న బంధానికి సమాధి పూర్తయింది. జానకి, నువ్వు రాజుతో మాట్లాడినా, వాడింట్లోకి అడుగు పెట్టినా ఏం జరుగుతుందో తెలుసా? నీ తాళి తెంచి నిన్ను బయటికి నెడతాను. ఆలోచించుకో. ఏంట్రా, నీ ఆవిడ గుర్తొచ్చిందా? చెట్టుతో సరసాలాడుతున్నావు. పని చెయ్యి. హలో, వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్కారం కొత్త యువ యజమానుల వారికి.
ఏం దండాలయ్యా, యజమాని అని ఎగతాళి చేస్తున్నా? బొచ్చు లేదేమే బోడిగుండ అంటే బోడిగుండు కోపం వస్తే ఎలా చెప్పు? అంతే, బూర్లబుట్టలో కాదు బ్యాంకు ఇనపెట్టెలో పడ్డట్టు పడ్డావు. ఈ ఛాన్స్ నాకు దొరికితేనా 3 పెళ్లాలున్నా విడాకులు పారేసేవాడిని. ఒకవేళ వాళ్ళు విడాకులు ఇవ్వము అంటే మొదటి పెళ్లాన్ని మన ఎస్టేట్ దిగుడు బావిలోనే ముంచేసి, 2వ దానికి కరెంటు తీగలు కలిపేసి, 3వ దానికి ఎలికల మంది పెట్టేసి పైకి పంపించి హాయిగా పెళ్లి చేసుకునేవాడిని. పెళ్లాన్ని సంపాదించడం తేలికయ్యా, డబ్బు సంపాదించడం చాలా కష్టం. నీ వెంట్రుక కొట్టిస్తే తాయితు కట్టించుకుంటా. చూడు చంద్రం, మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా 2వ దాన్ని కట్టుకుంటే నీ శోభనం పోలీసులు జైల్లో చేస్తారు, జాగ్రత్త. అన్నట్టు చెబట మర్చాను, రేపు చిత్ర పుట్టినరోజు. పిసినర్లాగా ఆలోచించకుండా కాస్త విలువైన కానుక ఇవ్వడానికి ప్రయత్నించు, లేకపోతే దెబ్బతింటావు. జానకి, ఓ నిజం చెప్పు, భార్య భర్తను ఎందుకు గౌరవిస్తుంది? భర్త దేవుడనే నమ్మకంతో, భర్తలో సగభాగం తానున్నాననే విశ్వాసంతో, సాంప్రదాయం మీద భక్తితో గౌరవిస్తుంది. గుడ్. లంకంతా బంగారంతో కట్టారంటారు. అటువంటి బంగారంతో కట్టిన లంకలో ఉన్న సీత బంగారం కోసం ఆశపడకుండా రాముడి కోసం ఎదురు చూసింది. ఎందుకని? ఆడదానికి బంగారం కంటే ముఖ్యం భర్త కాబట్టి సీత రాముడి కోసం ఎదురు చూసింది. పతివ్రత అంటే ఎలా ఉండాలో చక్కగా చెప్పావు. అయితే నా మాట కాదనుగా? చెప్పండి. రేపు చిత్ర పుట్టినరోజు, కానుక ఏదైనా ఇవ్వాలి. అందుకని నీ చేతి గాజులు నాకు కావాలి. ఏమండి, గాజులా? అవును, గాజులే. ఈ గాజుల బంగారు వెలుగులో భవిష్యత్తులో నేను బంగారు చెప్పులతో నడుస్తాను, నిన్ను నడిపిస్తాను. ఆ గాజులు ఇలా ఇవ్వు. ఏమండి, మీకు కావాలంటే నా ప్రాణాలు ఇస్తాను, కానీ గాజులు మాత్రం నేను ఇవ్వను. రాజు ప్రేమతో ఇచ్చిన ఈ గాజులు మీకు ఇచ్చి నా ప్రేమను మీరంటే భయానికి, మీరంటే గౌరవానికి అమ్ముకోను. జానకి, ఇవి బంగారు గాజులు కాబట్టి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలకు గుర్తుగా రాజు నా చేతికి వేసిన సంకెళ్ళు. నీ చేతికి సంకెళ్ళు నేనెప్పుడో వేశాను. భర్తనే అధికారం, హక్కు అనే సంకెళ్ళను ఎప్పుడో వేశాను. ఆ సంకెళ్ళు వేసిన రోజే నువ్వు నా మాటకు, నా ఆలోచనకు, నా ఆవేశానికి, నా కోరికకి బందీవైపోయావు. నీతో మాటలనవసరం. మర్యాదగా ఆ గాజులు ఇస్తావా, ఇవ్వవా? నీలో ప్రేమ విలువ తెలుసుకునే శక్తి, అర్థం చేసుకునే మనసుంటే మీరు అడగరు. జానకి, నన్ను చంపి నా శవం చేతివి లాక్కోండి. అది చేతక కాదు. గాజులు ఎలా ఇవ్వవో తెలుసుకుంటా. ఏమండి, ఏమండి? మీరు చేస్తుంది పాపం. నిన్ను కట్టుకోవడమే పాపం. నా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం రా? అన్నయ్య, నాకంటే పెద్దవాడివి, ఒకరు చేసిన తప్పు చెప్పవలసిన వాడివి. నువ్వే తప్పు చేస్తుంటే జీవకైనా బలం వస్తుందన్నయ్య. వేలడంత లేవు, నువ్వు నాకు బుద్ధులు చెప్తావట. నిన్ను చంపేస్తాను. నన్ను చంపనయ్య, నన్ను చంపు, కానీ వదినమ్మని మాత్రం ఏమీ చేయకు. వదినమ్మ కన్నీళ్ళు నీకు మంచివి కావన్నయ్య. నీకు భాగం ఇంట్లోనే కానీ నా కుటుంబంలో కాదు. మరోసారి నా ఇంట్లో అడుగు పెట్టావో ప్రాణాలు తీసేస్తాను. వదినమ్మ, నా వల్ల వదినమ్మ దెబ్బ
నా వల్ల రాజు దెబ్బలు తిన్నాడా? ఇదంతా చూసే కంటే నేను చచ్చిపోయినా బాగుండేది. పాపం వాడికి ఎంత ఆకలవుతుందో. రాజు, ఎందుకయ్యా నీకు ఈ బాధలు? మీ అన్నయ్య సంగతి తెలిసి కూడా చిన్నవాళ్ళని కొట్టేది పెద్దవాళ్లేగా. రాజు, నువ్వేం బాధపడకు. నీ గాజులు నీ తీసుకొస్తాను. అవి నీ చేతికి నీ చూడాలి. చూస్తాను వదినమ్మా, ఆ గాజులు నీ చేతికి నీ చూస్తాను. ఆ గాజులు లేకుండా నీ చేత్తో నువ్వేమిచ్చినా నీ తీసుకోను వదినమ్మా. చూచు మామాశ్రీ, భోజనములకు వేళైనదా? నీ పిండము పెట్టడం కూడా వేళైనది. పరాచికములా తిట్టుట కొట్టుట మేము సహించము. ఎవరక్కడ? ఎవరు నువ్వు లేరా? నీ తల తీయించదు. నీ తల నేను తీస్తాను రా. నిన్ను పట్టుకుండగానే పాటేస్తాను. మా ఇల్లు పొగీరు ఏదో. అమ్మో, నా గడ్డము. ఆ గొర్రె తినేసిందిరా. ఉడతలు పట్టే మహా నువ్వు వీరబంక యువరాజు మహాబంకవే. పిల్లి గడ్డ ఒకటి పెట్టుకుని కుక్కలాగా నా ఇంట్లో దూరి పంది కుక్కలాగా తిని నన్ను బుక్కా బకీర్తి చేస్తావురా. సబ్బు లేకుండా నిన్ను గంజిలో నానేస్తాను. వద్దు, వాళ్ళు లవ్ స్టోరీస్ అన్ని ఇంతే. నేను చచ్చిపోతే నీకే నష్టము. నువ్వు తెస్తే నాకేమిట్రా నష్టం? అవును, నేను పోతే నీ కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పుకోలేవా? కూతురు శ్రీ, కడుపేమిటి, బిడ్డేమిటి, తండ్రి ఏమిటి? అవును నాన్న, అతని వల్లే తల తిరిగి నెల తప్పాను. మన బిడ్డ పారసాల అయ్యేంత వరకు ఇక లేవలే లేవట. చంద్రం, బంగారు కడ్డీని పాలకోవాలో ముంచి నాపుకునేంత అదృష్టం అయ్యా నీది. ఇవ్వడానికి వీల్లేదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అమ్మ ప్రాణం కోసం వచ్చాను. మా వదినమ్మ ప్రాణాల కోసం వచ్చాను. బాబు గారు, మీరు డబ్బున్న వాళ్ళు. మీ అమ్మాయిని మా అన్నయ్య పెళ్లి చేసుకుంటే బంగారు కారులో తిప్పి బంగారు బిస్కెట్లు పెట్టగలరు. మా వదినమ్మకు తాళి బొట్లో తప్ప వేరే బంగారమే లేదండి. కానీ మా వదినమ్మ మనసు బంగారం. అటువంటి వదినమ్మ గాజులవి. మా అమ్మ చచ్చిపోతే వదిల్లో అమ్మని చూసుకోవాలని వదిన చేతికి తొడిగిన గాజులు. ఆ గాజుల మీద నాకు తప్ప ఇంకెవరికి హక్కు లేదు. అయ్యా, మీరెందరికో ఎన్నో వస్తువులు ధర్మం చేస్తారు. నన్ను ఒక బిచ్చగాడిగా చూసి నా గాజులు నాకు ధర్మం చేయండి. రాముడి బాణం కాదు, సీతమ్మ కన్నీరే రావణాసురుణ్ణి చంపాయని మీలాంటి పెద్దలు చెప్పారు. మా వదినమ్మ కన్నీరు కూడా ఆ సీతమ్మ కన్నీళ్లే. నా మాట వినండి, ఆ గాజులు నాకు ఇవ్వండి. చంద్ర, ఏమిటిది? రాస్కెల్,
పిట్ట కొంచెం కోత ఘనం. వీడికి వయసు కంటే కొవ్వు బాగా పెరిగింది. నా కూతురు పార్టీ చెడిపోతుందని చూస్తున్నారు కానీ లేకపోతే కాలు చేతులు పారేసామండి. చూస్తారే వీడి కుక్క లాగినట్లాగే అవుతా పారండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా కుమార్తె చిత్ర జన్మదినోత్సవ సందర్భంగా వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద నా చిత్ర పేరు వ్రాయాలన్నదే నా కోరిక. చిత్ర అంటే నాకు ప్రేమే కాదు, నా ప్రాణం. నా రక్తం పంచుకు పుట్టినందుకు ప్రేమ, నా చిట్టి తల్లి నడిచిన ప్రతి చోట బంగారం పండినందుకు నా ప్రాణం. చిత్రాన్ని అభిమానించే మరో వ్యక్తి మిస్టర్ చంద్ర. యజమానంటే ఎంతో గౌరవం. యజమాని అభివృద్ధిని కోరే మనిషి. యజమాని కోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనుకాడని మనిషి. అటువంటి వ్యక్తి అల్లుడు కావాలని ఏ ఆడపిల్ల తండ్రైనా కోరుకుంటాడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పారిపో. మనిషి ఆలోచనలు దేవుడు ఆలోచనలు కలిసినప్పుడు కొన్ని మంచి పనులు జరుగుతాయంటారు. నా చిత్ర పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. తొందరలోనే మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే వార్త చెప్తాను. అది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుందని నా నమ్మకం. సంతకం పెట్టు. దేనికి? నా పెళ్లికి. ప్రాణం ఉన్న నాకు విలువ లేకపోయినా ప్రాణం లేని నా సంతకానికి ఉందన్నమాట విలువ. జానకి, మీరు నా మెడలో కట్టిన తాళి మీ చేతులతో తెంచండి. జానకి, తెంచలేరు. ఎందుకని? మీరు బ్రతికినంత కాలం అది నా మెడలో ఉండాలి కాబట్టి. భర్త బ్రతికుండగా ఏ ఆడది రెండో పెళ్లి చేసుకోమని సంతకం ఎలా చేయగలదండి? కట్టుకున్న దానికి పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేసుకునే హక్కుంది. ఏమండి? నువ్వు గొడ్రాలివి. చట్ట ప్రకారం మనం విడాకులు తీసుకోవాలి. చట్టం? ఆ చట్టం కాదు మనల్ని 7 అడుగులు నడిపించింది. చట్టం కాదు మన వివాహ బంధాన్ని సృష్టించింది. సాంప్రదాయం మనల్ని ఏకం చేసింది. సంస్కారం మనల్ని దంపతులు చేసి దీవించింది. ఆ సాంప్రదాయం సంస్కారాన్ని కాదనే హక్కు ఏ చట్టానికి లేదు. నీ చేత సంతకం ఎలా పెట్టించుకోవాలో నాకు తెలుసు. సంతకం పెట్టు. పెట్టను. పెట్టవు? సంతకం చేయి. చేస్తాను. మీ ఇల్లాలుగా కాదా, శవంగా మారిన మీ ఇల్లాలుగా.
రాజు, ఏం జరిగింది? ఏమిటే కంగారు? మా వదినమ్మకు అన్నయ్యకు గొడవ జరిగింది. మా వదినమ్మ పడిపోయింది. ఎంత పిలిచినా పలకడం లేదు. నాకు భయంగా ఉంది. ఏం పర్వాలేదు, నేను వస్తాను. పద. లోపలికి రా రాజు. వద్దు డాక్టర్ గారు, లోపలికి రానని మా అన్నయ్యకి మాట ఇచ్చాను. మీరు వెళ్ళండి. జానకి, డాక్టర్ గారు. జానకి, భయం లేదమ్మా. నీకు శుభవార్త, నువ్వు తల్లివి కాబోతున్నావు. మా వదినమ్మ తల్లి కాబోతుంది. తల్లి కాబోయే నా తల్లి బాధపడడానికి వీల్లేదు. వదినమ్మకు అన్యాయం జరగడానికి వీల్లేదు. డాక్టర్ గారు, తల్లి కాబోయే నా కోరిక తీరుస్తారా? చెప్పమ్మా. నాకు విషయం కావాలి. జానకి, తల్లి కడుపనే వల్ల కాటిలో పెరిగే నా బిడ్డకు తల్లి కావడం కంటే చావడం మంచిది. జానకి, ఏమిటమ్మా మాటలు? ఏ ఆడదైనా స్వర్గాన్నైనా వదులుకుంటుందేమో కానీ తల్లి కాబోయే అదృష్టాన్ని వదులుకోదమ్మా. కానీ నాకు తల్లి అదృష్టం స్వర్గం కాదండి, నరకం. రేపు నాకు పుట్టబోయే బిడ్డ నాన్న ఏడమ్మని అడిగితే నేనేం చెప్పాలి? నాన్నెవరో చూపించలేను నువ్వు ఈ తాళిబొట్టు పసుపు కుంకుమ ఎందుకు ఉంచుకున్నావు అమ్మా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి? జానకి, వారు నా చేత విడాకులు కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు. లేదు, అలా జరగటానికి వీల్లేదు. రాజు, ఎక్కడికి రా అలా పరిగెడుతున్నావు? వదినమ్మకు అన్యాయం జరుగుతుంది మాస్టారు. అన్నయ్య మరో పెళ్లి ఆ జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు. వదినమ్మ తల్లి కాబోతుంది. అన్నయ్య రెండో పెళ్లి చేసుకుంటే ఆ బిడ్డకి తండ్రి ఎలా మాస్టారు? ఇది అన్యాయం కదా మాస్టారు. అందుకే ఈ అన్యాయం ఆపడానికి వెళ్తున్నాను. చంద్రం, ఆగు. నువ్వు చేస్తున్న పని ఎంత అన్యాయమో, ఎంత అధర్మమో, ఎంత అవినీతో నువ్వేమైనా ఆలోచించావా? మాస్టర్, మా విషయంలో మీ జోక్యం అనవసరం. అనవసరం కాదు, అవసరం. మాస్టర్, ఆశలకు బానిసవై లక్ష్మీదేవి లాంటి ఇల్లాల్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వేం పోగొట్టుకుంటున్నావో అర్థం చేసుకోవడం లేదు చంద్రం. నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నట్టే ఇప్పుడు నువ్వు కట్టుకునే ఆవిడ నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావు? మాట్లాడు. ఇన్ని నీతులు చెప్పడానికి మీకు నాకు ఏమిటి సంబంధం? మనిషికి ఉన్న సంబంధం కాదంటావా? నీ తండ్రికి నేను స్నేహితుణ్ణి, నీ భార్యకి తండ్రి లాంటి వాణ్ణి. చంద్రం, ఆ రోజు నీ సవతి తల్లిని చంటి బిడ్డతో వెళ్ళగొట్టావే, రేపు నీ రెండో భార్య చిత్రం నీ బిడ్డ ఆ పని ఎందుకు చేయకూడదు? కాలం మన చేతిలో లేదు చంద్రం. నీ భార్యకు నీ మీద ప్రేమ ఉంది, కాని నీ ప్రియురాలకి నీ మీద ఉన్నది ప్రేమ కాదు, వ్యామోహం, కామం. అది చల్లారగానే నిన్ను పాత చెప్పు కంటే కనికిష్టంగా చూస్తుంది. బాగా ఆలోచించు. చిత్ర ఏం చూసి నిన్ను ప్రేమిస్తోంది? ఆస్త, అంతస్త, పెద్ద చదువా, హోదానా? ఏది కాదు. ఆమెకు కావలసింది ప్రేమించే భర్త కాదు, నౌకరులా బ్రతికే భర్త. మాస్టరు, నీ కోసం ప్రాణాలిస్తుంది జానకి. నీ ప్రాణాలతో ఆడుకుంటుంది నీ ప్రియురాలు. మనిషికి కావలసింది ఆస్తులు కావు, ఆత్మీయతలు. హోదాలు కావు, అభిమానాలు. అవి జానకిలో ఉన్నాయి. ఆమె నీ కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉంది చంద్రం. ఆమె నీ బిడ్డకి తల్లి కాబోతోంది. ఆలోచించు. నీ భార్యను భర్త లేని ముత్తైదువుని చేస్తావా? నీ బిడ్డను తండ్రి ఉన్న అనాథని చేస్తావా? బాగా ఆలోచించు.
ఎంత పిచ్చి పని చేసావు రాజు? ఎందుకు చేసావు? ఎవరి సుఖం కోసం చేసావు? నువ్వు హంతకుడు అయితే నీ వదిన భరించగలదా రాజు? కావాలనే దాన్ని చంపేశాను వదినమ్మా. నిన్నేడిపించే ఆ రాక్షసి చావాల్సిందే. నీ ఆనందం కోసం నేనేమైనా చేస్తాను. నన్ను తల్లిలా చూసే నీకు నేనెంతో బాకీ పడిపోయాను. దాన్ని చంపి నీ బాకీ కొంతే తీర్చాను. ఆ గాజులు తెచ్చి నీ చేతికి తొడిగితే నా రుణం తీరిపోతుంది వదినమ్మా. రాజు, రాజు, ఏ తల్లైనా తను చూపించే ఆప్యాయతకు ప్రతిఫలం ఆశించదయ్యా. చిత్రను చంపేవని తెలిస్తే ఓ రాజేంద్ర నిన్ను బ్రతకనివ్వడు. పద, మనం ఎక్కడికైనా పారిపోదాం. నా కూతుర్ని చంపిన వాణ్ణి ప్రాణాలతో వదం. నా కూతుర్ని చంపిన ఆ రాజుగాడి రక్తం కావాలి నాకు. నా ప్రాణానికి ప్రాణమైన ఒక్కగారొక్క బిడ్డను చంపిన ఆ నీచుడు రక్తం కావాలి నాకు. చెప్పు, వాడెక్కడ తెచ్చావు? పాండ్యం చెయ్యొద్దు. కావాలంటే వాడి ప్రాణాన్ని బదులు నా ప్రాణం తీయండి. అవును, నీ ప్రాణం తీస్తే నీ శవం కోసమైనా వాడు ఎక్కడోనా వస్తాడు. నువ్వా? అవును, నేనే. ఇంతవరకు నా భార్యను మానసికంగా చంపాను. ఇప్పుడు శారీరకంగా మీరు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకునే చంద్రుడు కాను. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీరందరూ కలిసి కుట్ర పన్ని నా బిడ్డను చంపారన్నమాట. ముందు నిన్ను చంపుతాను. జానకి, నువ్వు రాజుని తీసుకుని పారిపో. నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. గో, హరియో. రాజు, దొరకవలసిన చోటే దొరికావురా. నా కూతురు రక్తం ఎక్కడ ఏ స్థలంలో ప్రవహించిందో అక్కడే నీ రక్తం కూడా పారేటట్టు చేస్తాను. కూతురు చచ్చిపోయిందన్న బాధలో ఉన్న తండ్రివి నువ్వైతే మా వదినమ్మ ఇన్నాళ్లు పడిన బాధ నీకెందుకు అర్థం కాలేదు? రాజు, నేనిక్కడికి మా వదినమ్మ గాజుల కోసం వచ్చాను.
ఈ గాజులు మా వదినమ్మ చేతికి నా చేతులతో నేనే తొడగాలి. వదినమ్మా, ఈ గాజులు తెచ్చి నీ బాకీ తీరుస్తానని చెప్పాగా. గాజులు రాజు, ఈ గాజుల కోసం నీ ప్రాణాలు తీసుకుంటున్నావా? తల్లి బిడ్డకు ప్రాణం పోస్తుంది, కానీ తల్లికి ప్రాణం పోసిన బిడ్డవు రాజు నువ్వు. వదినమ్మా, ఈ గాజులు నీ చేతికి చూడాలమ్మా, నీ రుణం తీర్చుకోవాలమ్మా. నేను కళ్ళు మూసినా నీ కడుపులో కళ్ళు తెరుస్తానమ్మా. అన్నయ్య, వదిన్నెప్పుడు కష్టపెట్టదని నాకు మాట ఇవ్వు అన్నయ్య. అమ్మా, వదినమ్మా.